ఓకే అండి, మనం ఈరోజు స్కాల్ప్ మసాజ్ అనేది చేసుకుందాము. స్ట్రోక్స్ ఏంటి, ఎక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తూ చేస్తాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. మీ ఇంట్లో లేడీస్ కానీ, అమ్మలు కానీ, నానమ్మలు కానీ, తాతయ్యలు కానీ టయర్డ్ అయి వస్తారు కదా, ఆ టైంలో కొంచెం వాళ్ళకి చేసి వాళ్ళు బాగా రిలాక్స్ అయ్యేలాగా హెల్ప్ అవ్వండి. ఓకేనా? చలో స్టార్ట్ చేసేద్దాము. మనం స్కాల్ప్ మసాజ్ చేయాలంటే ఫస్ట్ ట్యాంగిల్స్ అన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి, చిక్కులు లేకుండా దూకోవాలి. అలాగే మనము రూట్స్ లో ఆయిల్ అప్లై చేయాలి. అలాగే హెయిర్ ఎండ్స్ కూడా ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఆయిల్ మనము గోరువెచ్చగా చేసుకోవాలి. మీరు ఇంట్లో ఏ ఆయిల్ అయినా యూస్ చేయండి. గోరువెచ్చగా చేసుకొని అప్లై చేయడం వల్ల ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, కస్టమర్ బాగా రిలాక్స్ అవుతారు అనమాట. అది ఇప్పుడు మనము ఆయిల్ అప్లై చేద్దాము. ఇలా మీరు ఫోమ్ తోనే కాదు, ఫింగర్ తో కూడా తీసుకోవచ్చు. కాటన్ ని పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ నుంచి అప్లై చేయండి. మీరు ఇలా కారేదాన్ని ఇక్కడ నుంచి అప్లై చేశారనుకోండి, ఫ్రంట్ ఫోర్ హెడ్ మీద పడిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి అప్లై చేసుకుంటూ రండి. ఇలా రూట్స్ అనేవి ఇలా ఇలా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఓన్లీ రూట్స్ లో అప్లై చేసాము. ఇప్పుడు కొంచెము మాడు మీద కూడా కొంచెం వేసుకోండి. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ఎందుకంటే అటు ఇటు స్ప్రెడ్ అయిపోయి మళ్ళా ఫోర్ హెడ్ మీద, చెవుల సైడ్ అంతా పడిపోతుంది అనమాట. తర్వాత కొంచెం ఆయిల్ ఇలా పోర్ చేసుకోండి. హ్యాండ్స్ లో కూడా ఆయిల్ అనేది ఇలా అప్లై చేసేయండి. మనము స్కాల్ప్ మసాజ్ చేసేటప్పుడు కస్టమర్ తో మాట్లాడకూడదు. కస్టమర్ కూడా వేరే ప్రక్కన ఉన్న వాళ్ళతో ముచ్చట్లు పెట్టడము ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే కస్టమర్ బాగా రిలాక్స్ అవ్వాలి. అలాగే బ్యూటీషియన్ కూడా కాన్సన్ట్రేట్ గా చేయాలన్నమాట. ఒకటి చేసి ఒకటి చేయకి ఒకటే స్ట్రోక్ అదే పనిగా రిపీట్ చేయడము అవుతుంది అనమాట. సో స్ట్రోక్స్ అన్ని చేయాలి, సేమ్ టైం ప్రెషర్ పాయింట్స్ కూడా ఇవ్వాలి. అంటే కామ్ గా కూల్ గా ఉండాలన్నమాట. ఓకేనా అండి? ఇప్పుడు మనము ఆయిల్ అప్లికేషన్ అయిపోయింది. స్ట్రోక్స్ అనేవి జస్ట్ హెయిర్ ని ఇలా జస్ట్ కొంచెం ఇలా 2 పార్ట్స్ లాగా మనము డివైడ్ చేసుకుందాం అనుకుందాం. కంప్లీట్ గా ఇలా డివైడ్ చేసి ముంగిపోయాలని ఏం కాదు, కానీ డివైడ్ చేయండి. ఫస్ట్ స్ట్రోక్ వచ్చేసి మన ఫింగర్ టిప్స్ తో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. అది కూడా స్కాల్ప్ చేయాలి. చూడండి, మళ్ళా యాంటీ క్లాక్ వైజ్ ఇలా అనమాట. ఇట్లా హెయిర్ ని మనం ఇలా రొటేట్ చేయకూడదు. మన ఫింగర్స్ స్కాల్ప్ దగ్గర జస్ట్ ఇలా లూజ్ చేసుకొని స్కాల్ప్ కి టచ్ అవ్వాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్.
1 2 అయిపోయింది కదా, 3 4. కొంచెం బ్యాక్ సైడ్ రండి, మళ్ళా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ చేద్దాము, లోపల నుంచి చూడండి ఒకసారి. ఇట్లా అనమాట, స్లోగా ఇలా క్లాక్ వైజ్. అండ్ మీకు కనిపించాలని ఇలా పట్టుకున్నాను. ఈ సైడ్ చేయాలంటే ఈ హ్యాండ్ పెట్టాలి ఇక్కడ, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము. ఒక్కొక్క స్ట్రోక్ మీరు 3 టైమ్స్ 4 టైమ్స్ చేయాలన్నమాట. ఇలా చేయకండి, సపోర్ట్ పట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ హెయిర్ అంతా కస్టమర్ మీద అలా పడవేయకుండా జాగ్రత్తగా ఇలా ఫింగర్స్ తోనే అంటే చిక్కు తీసుకుంటూ, దీన్ని కోంబింగ్ అంటారు. ఇలా తీయడాన్ని కోంబింగ్ అనే కంపల్సరీ అనాలని ఏం లేదండి. మనం మసాజ్ చేస్తున్నప్పుడు స్టెప్స్ అనేవి ఏదో ఒక విధంగా గుర్తుండాలి అంటే ఒక నేమ్ అనేది పెట్టుకున్నప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు షేకింగ్ చేద్దాము. ఇది షేకింగ్. ఎవ్రీ స్ట్రోక్ కి మధ్యలో మనము కోంబింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సిజర్ విత్ థంబ్ ఇలా అన్నమాట. లాస్ట్ లో ఇప్పుడు షేక్ చేయాలి. ఓకే, హెయిర్స్ ఎప్పుడు కూడా కస్టమర్ మీద పడకుండా ఇలా కోమింగ్ చేయాలి. అలానే మన ఫింగర్స్ కూడా కస్టమర్ మీద ఎక్కడంటే అక్కడ పడకూడదు అనమాట. అది జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు సిజర్ విత్ 5 ఫింగర్స్. ఇప్పుడు సిజర్ విత్ థంబ్ చెప్పాం కదా, సిజర్ విత్ 5 ఫింగర్స్ ఇలా లూజ్ గా తీసుకోండి. ఇయర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పైకి పైకి వెళ్ళాలి, మళ్ళా కిందకి రావాలి అనమాట. ఇది కొంచెం ఫాస్ట్ గా చేయాలి. లాస్ట్ లో ఇలా షేక్ చేసి వదిలేసేయండి. అలాగే బ్యాక్ సైడ్ చేసేటప్పుడు సిజర్ విత్ 5 ఫింగర్స్. ఓకేనా, ఇప్పుడు పించింగ్ 2 హ్యాండ్స్ తో చేయాలి. పించ్ చేసి వదిలేసేయాలి. హ్యాండ్ పోర్షన్ ఇట్లా చేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మళ్ళీ మీరు సపోర్ట్ పట్టుకోవాలి. మళ్ళా హోమ్ మేడ్. ఇప్పుడు ఇయర్ మసాజ్. ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, చెవికి ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టేసేయండి. 2 ఇయర్స్ దగ్గర బ్యాక్ సైడ్ పెట్టేసి ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇలా స్లోగా వచ్చి స్లోగా మళ్ళా పైకి వెళ్ళి జస్ట్ షేక్ చేయండి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, జస్ట్ షేక్ చేయండి.
ఇలా చేయొచ్చు, కొంతమంది ఇలా కూడా చేస్తారు, ఇలా కూడా చేయొచ్చు. ఇలా కోమింగ్ చేస్తే కస్టమర్ కూడా అన్ఈజీగా ఫీల్ అవుతారు. ఊకే ఇట్లా హెయిర్ పడతా ఉంటే వాళ్ళు కూడా అన్ఈజీగా ఫీల్ అవుతారు అనమాట. ఇప్పుడు స్పైనల్ డ్రెస్సింగ్ ఇలా పట్టుకోండి, థంబ్ ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టి ఈ ఫింగర్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటున్నాండి. ఇక్కడ నుంచి థంబ్ అనేది కిందకి వెళ్ళాలి. స్పైనల్ డ్రెస్సింగ్. ఇది చేసేసిన తర్వాత హెయిర్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి. లూజ్ గా ఫోల్డ్ చేసుకొని మీ హ్యాండ్ లో పట్టుకొని ఈ ఫింగర్స్ అనేవి మీకు ఎంత వెడల్పుగా వెళ్తాయో అంత వెడల్పుగా తీసుకెళ్ళి స్లోగా ఇలా ఇప్పుడు షేపింగ్. ఇందాక మనం షేకింగ్ చేసాం, అంటే ఇలా షేక్ చేసాము. ఇప్పుడు హెడ్ కి షేప్ ఇద్దాం. ఓకే, షేప్. మళ్ళీ కోమింగ్ చేయాలి. తర్వాత ట్విస్టింగ్ చూడండి. ఇలా కొంచెం హెయిర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత జస్ట్ వన్ టైం ఇలా ట్విస్ట్ చేయండి. వన్ టైం సరిపోతుంది. ఒకవేళ ట్విస్టింగ్ అనేది మీకు ఇబ్బందిగా ఉంటే పించ్ ఆఫ్ హెయిర్ ఇలా తీసుకోండి. జస్ట్ వీటిని ఇంటూ లాగా ఇలా కొంచెం లాగండి. లేదు అంటే ఇలా ట్విస్ట్ చేసేయచ్చు. కస్టమర్ ఎంత బేక్ చేస్తారో అంత ప్రెషర్ ఇవ్వచ్చు అన్నమాట. ఇది ట్విస్టింగ్ అన్నమాట. ఇప్పుడు అన్ని స్ట్రోక్స్
ప్రెస్సింగ్ ఉందండి. ప్రెస్సింగ్ ఎలా చేయాలో చూడండి. ఈ ఫింగర్స్ తీసుకెళ్ళి ఇలా బ్యాక్ సైడ్ ఇలా ప్రెస్ చేయండి. మళ్ళా స్లోగా ఇలా మీరు ఇలా స్లోగా వచ్చేసి ఇలా స్లోగా వచ్చేసి ఇయర్ బ్యాక్ సైడ్ జస్ట్ షేక్ చేయండి. అలాగే పైన కూడా మీరు ఈ ఫింగర్స్ అనేవి ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టి థంబ్ ఉంది కదా, థంబ్ తోని ఇలా షేక్ చేయండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. స్లోగా చేయాలన్నమాట ఇట్లా. చూసారా ఫింగర్స్ ఎక్కడ పెట్టాను? స్లోగా స్కిన్ ని. ఇది ప్రెస్సింగ్ అన్నమాట. మళ్ళా కోమింగ్ చేయండి. కోమింగ్ చేశాక ట్యాపింగ్. ఇది కొంచెం కామెడీగా ఉంటది. మనం 4 ఫింగర్స్ కూడా ఇలా చేయలేం కదా. సో ట్యాపింగ్ జెంట్స్ కి అయితే పార్లర్స్ లో ఇలా పెట్టి ఇలా చేస్తారు. సో మనం అది ఇట్లా చేస్తున్నాం అన్నమాట. సో మీరు ఇలా కూడా చేయవచ్చు. మనం ఇలా చేసేటప్పుడు ఏం ప్రెషర్ వస్తుంది అనుకుంటాం కానీ మన ఫింగర్స్ బోన్ ఉంటది కదా, బాగానే తాగుతుందండి. ఓకే, లాస్ట్ వచ్చేసి మన హ్యాండ్ ఫింగర్స్ ని ఇలా కప్ లాగా పెట్టేసి కపింగ్ అన్నమాట. ఇది కూడా కస్టమర్ ఎంత బేక్ చేస్తారో అంత ప్రెషర్ మాత్రమే ఇవ్వాలి. బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలా సపోర్ట్ పెట్టుకొని మీరు కప్ లానే ఉండాలి. మధ్యలో ఒకసారి కస్టమర్ని అడగండి ప్రెషర్ ఎక్కువైతుందా తక్కువైతుందా అని. తక్కువైతే మనం ఇంకా కొంచెం ప్రెషర్ ఇవ్వచ్చు, ఎక్కువైతే కొంచెం తగ్గించుకోవచ్చు. ఓకే, దీన్ని కప్పింగ్ అంటారు. లాస్ట్ వచ్చేసి హోల్ హెయిర్ అంతా కూడా ట్విస్ట్ చేయాలన్నమాట. పైకి ఇలా కోమ్ చేసుకోండి ఫింగర్స్ తోనే. హ్యాండ్ అనేది ఇక్కడ సపోర్ట్ పెట్టండి. ఇక్కడ ట్విస్ట్ అయిపోయింది కదా, దీన్ని స్లోగా ఇలా ట్విస్ట్ చేయండి. మళ్ళీ స్లోగా రిలీజ్ చేయండి. ఓకే, హోల్ హెయిర్ ట్విస్ట్ చేసిన తర్వాత మనము నెక్ మసాజ్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో నెక్ మసాజ్ ఎలా చేయాలి అనేది మళ్ళీ చూపిస్తానండి. హెడ్ మసాజ్ చేసిన తర్వాత మనము కోమ్ చేయాలన్నమాట. కస్టమర్ తో మనం మాట్లాడకుండా చక్కగా స్కాల్ప్ అంతా కూడా బాగా ఇంకా మోర్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి మనం ఇట్లా కోమ్ చేయాలి.
No, 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 no. No, no పడుతున్నా.